కెనడా ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న ఒక అత్యంత సంపన్నమైన మరియు అభివృద్ధి చెందిన దేశం. వైశాల్యపరంగా ఇది రష్యా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం. ఇక్కడ అద్భుతమైన జీవన ప్రమాణాలు, ఉద్యోగ అవకాశాల కారణంగా ప్రతి సంవత్సరం భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వలసదారులు ఇక్కడికి వెళ్తుంటారు. కెనడా దేశానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కెనడా రాజధాని ఒట్టావో, అతిపెద్ద నగరం టొరంటో. ఇక్కడ అధికారిక భాషలు ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్. కరెన్సీ కెనడియన్ డాలర్. ఇక్కడ ప్రభుత్వ విధానం ఫెడరల్ పార్లమెంటరీ డెమోక్రసీ మరియు కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. కెనడా దక్షిణ మరియు వాయువ్య సరిహద్దులను అమెరికా ఈ దేశంతో పంచుకుంటుంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు ప్రపంచంలోనే అతి పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు. ప్రపంచంలో అత్యంత పొడవైన తీర ప్రాంతం కలిగిన దేశం కెనడానే. ఈ దేశంలో లక్షలాది అందమైన సరస్సులు మరియు దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ నయాగారా జలపాతం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -30 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయి మరియు భారీగా మంచు కురుస్తుంది. కెనడా అనే పేరు స్థానిక ఐరోక్వేయన్ భాష పదమైన కెనడా నుండి వచ్చింది. దీని అర్థం గ్రామం లేదా స్థావరం. దేశం చాలా పెద్దదైనప్పటికీ ఇక్కడ జనాభా మాత్రం చాలా తక్కువ. దేశంలో ఎక్కువ భాగం మంచుతో కూడుకున్న నిర్జన ప్రదేశాలు కావడమే దీనికి కారణం. కెనడాలో భారత సంతతి ప్రజలు, ముఖ్యంగా పంజాబీలు, గుజరాతీలు మరియు తెలుగువారు భారీ సంఖ్యలో నివసిస్తున్నారు. ఇక్కడ రాజకీయాల్లో, వ్యాపారంలో మరియు విద్యారంగాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ వింటర్ స్పోర్ట్ అయిన ఐస్ హాకీ అత్యంత ప్రజాదరణ పొందిన జాతీయ క్రీడ. ఇక్కడి పౌరులకు మరియు శాశ్వత నివాసితులకు ప్రభుత్వం ఉచిత పాఠశాల విద్యను మరియు ఉచిత ప్రాథమిక వైద్య సదుపాయాలను కల్పిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మరియు నేరాల రేటు చాలా తక్కువగా ఉండే దేశాలలో కెనడా ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.